1.5 కోట్ల స్మార్ట్ కార్డులు ఏకకాలంలో 32 జిల్లాల్లో అందజేత జిల్లాలో కలెక్టర్ల పంపిణీ బాధ్యతలు వృద్ధులు దివ్యాంగులకు ప్రత్యేక క్యూలట 15 ఆగస్టున రాష్ట్ర వ్యాప్తంగా 1.5 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైందట. సంగారెడ్డిలోని ఈ నెల 15న మధ్యాహ్నం 2 గంటలకు మధ్యాహ్నం రేవంత్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. సంగారెడ్డిలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే మిగిలిన 32 జిల్లాల కేంద్రాల్లోనూ కార్డుల పంపిణీ చేయనున్నారు. జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ బాధ్యతను కలెక్టర్కు అప్పగించారు. స్మార్ట్ రేషన్ కార్డుల కోసం వచ్చే వృద్ధులు దివ్యాంగులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేయాలని సిఎస్ సంజయ్ జాజు ఆదేశించారట. ఈ కార్యక్రమాలను ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అధికారికంగా ఆహ్వానించి భాగస్వాములు అవ్వాలని సూచించినట్టు తెలుస్తుంది. అయితే తెలంగాణ వ్యాప్తంగా 15 ఆగస్టు రోజు 1,05,00,000 మందికి కూడా 1,1.5 crore స్మార్ట్ కార్డులు అందరికీ ఇవ్వబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఎట్లా ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి జిల్లాల వ్యాప్తంగా కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు అందినట్టుగా తెలుస్తుంది. ఉన్నటువంటి 32 జిల్లాల్లో అయితే సంగారెడ్డిలో 15వ తేదీన అయితే ఆగస్ట్ 15న సంగారెడ్డిలో ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ ఉండబోతోంది రేవంత్ రెడ్డి గారు. అదే ప్రోగ్రాంలో స్మార్ట్ కార్డులను కూడా రేవంత్ రెడ్డి గారు జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు ఒక ప్రోగ్రాంలో పాల్గొని అక్కడ కూడా దీనికి సంబంధించి రిలీజ్ చేయబోతున్నాడు. అక్కడ అతను రిలీజ్ చేసిన రోజే అతను అక్కడ స్మార్ట్ కార్డులు ఓపెన్ చేసిన రోజే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో కూడా అదే రోజు ప్రారంభించబోతున్నాం. అదే రోజు అన్నిటి కూడా బయటకు తీసుకురాబోతున్నారు అంటూ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఇలా 15న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర స్థాయి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారట. సంగారెడ్డిలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం జరుగుతున్న సమయంలోనూ మిగిలిన 32 జిల్లాల కేంద్రంలోనూ మధ్యాహ్నం 2 గంటలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారట. 3.42 కోట్ల మందికి ఆహార భద్రత ప్రజాప్రభుత్వం ఇప్పటికీ 16.32 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది. అదనంగా 61.9 లక్షల మంది ఆహార భద్రత పరిధిలోకి వచ్చారట. కొత్త కార్డుల మంజూరుతో తెలంగాణలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 1.5 కోట్లకు చేరగా 3.42 కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రత లభిస్తోందట. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ప్రతి నెల రూపాయలు 2.16 లక్షల మెట్రిక్ టన్ల సన్న బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తోందట. ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంచి లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించేందుకు సురక్షితమైన ట్యాంపర్ ప్రూఫ్ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం సిద్ధం చేసింది. జిల్లాలో కలెక్టర్లకు పంపిణీ బాధితులట. జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళిక, సమన్వయం, అమలు బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు. పౌర సరఫరాలు, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు ఇతర సంబంధిత శాఖలను సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించే బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు ఇచ్చారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ముందు జిల్లాల వారీగా లబ్ధిదారులను జాబితాలకు ఖరారు చేశారట. పూర్తి స్థాయిలో పరిశీలించాలని కలెక్టర్లను ఆదేశించారు. పంపిణీకి సిద్ధంగా ఉన్న నామినేటెడ్ స్మార్ట్ రేషన్ కార్డుల భద్రత ఉంచడంతో పాటు సురక్షితంగా రవాణా చేసి పంపిణీ కేంద్రాలకు సకాలంలో చేరేలా చూడాలని స్పష్టం చేశారట. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికీ అధికారికంగా ఆహ్వానించి కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి రేషన్ కార్డుల విషయంలో కొత్త వారికి 3.42 కోట్ల మందికి కొత్త వారికి రేషన్ కార్డు రాబోతూ ఉన్నాయట. దీనికి సంబంధించి ఈ బాధ్యతను మొత్తం కూడా జిల్లాల యొక్క కలెక్టర్లనే ముందు పెట్టినట్టు అందరూ జిల్లా కలెక్టర్లకు ఇవన్నీ అందించి వాళ్ళ యొక్క మండలాలకు కావచ్చు, వాళ్ళ యొక్క గ్రామాలకు డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. 15 ఆగస్టున సంగారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు ఆవిర్భవించగానే ఇక్కడ ఎమ్మెల్యేలను, ఎంపీలు అందరినీ పిలిపించుకొని అధికారికంగా వాళ్ళందరికీ కూడా దీనికి సంబంధించి స్మార్ట్ కార్డులు అనేది పంపిణీ చేయండి. వాళ్ళ యొక్క మండలాలకు, వాళ్ళ యొక్క గ్రామీణ స్థాయి వాళ్ళకు పంపిణీ చేయడం అని చెప్పేసి కలెక్టర్లకు పూర్తి స్థాయి బాధ్యతలు అయితే ప్రభుత్వం అప్పగించిందట. అలాగే వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలు, గ్రీవెన్స్ సెల్స్ ఏర్పాటట. స్మార్ట్ రేషన్ కార్డుల కోసం వచ్చే వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లబ్ధిదారులను రిజిస్ట్రేషన్, వివరాల ధృవీకరణ, కార్డుల పంపిణీ ప్రక్రియ క్రమబద్ధంగా జరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సూచించారట. రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా లబ్ధిదారులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్స్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందట. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ పురోగతిని ప్రతిరోజు పర్యవేక్షించి రోజువారీ పంపిణీ వివరాలను పౌర సరఫరా కమిషన్కు నివేదించాలని కలెక్టర్లు ఆదేశించారట. జిల్లాలో మొత్తం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులను, నోడల్ అధికారులను నియమించారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రభుత్వం ప్రాధాన్య కార్యక్రమం చేపట్టాలని అన్ని జిల్లా కలెక్టర్లకు సిఎస్ సంజయ్ జాజు సర్క్యులర్ జారీ చేశాడు. దీనికి సంబంధించి వృద్ధులకు కావచ్చు,
ముసలి వాళ్ళకు, నడవలేని వాళ్ళకు, కాళ్ళు చేతులు సరిగా పనిచేయని వాళ్ళకు ప్రత్యేక క్యూలు అంటే దీనికి సంబంధించి గ్రీవెల్స్ సెల్స్ ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అక్కడికి రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవడానికి వచ్చిన ఏ ఒక్కరికి కూడా ఇబ్బందులు జరగకుండా చూసుకోవాలి అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రభుత్వం చెప్తోందట. అలాగే